హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 79వ భాగం. రచయిత వనజ గారు. హాల్‌లో ఉన్న అందరిని ఉద్దేశించి మీ అందరికీ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ చెప్పాడు అభి బాబు. అందరూ కూడా ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అభి జానకి భుజం చుట్టూ చేయి వేసి జానకి ప్రెగ్నెంట్ అని చెప్పాడు. దాంతో ఇక అందరి కళ్ళలో సంతోషం మామూలుగా లేదు. నేల మీదే నిలవట్లేదు కౌసల్య మాత్రం పైకి చూస్తూ దండం పెట్టుకొని ఇస్తున్నావా భగవంతుడా అనుకుంటూ ధనుంజయ్ గారి ఫోటో వైపు చూసి మళ్ళీ మీరే వస్తున్నారా అంటూ చెమ్మగిలిన కళ్ళతో చూస్తూ ఉంది. ఇంకా ఉమా, జగదీష్, మీరీ కూడా హ్యాపీగా ఫీల్ అయితే మానసి వెంటనే కంగ్రాట్స్ వదినా, కంగ్రాట్స్ అన్నయ్య అని చెప్తూ జానకిని హక్ చేసుకుంది. ఇటు జాహ్నవి కూడా ఎలాంటి కల్మషం లేకుండా కంగ్రాట్స్ జానకి అని చెప్పి సైడ్ హక్ చేసుకుంటే పైనుంచి చూస్తున్న జ్వాల తన కడుపు మీద చేయి వేసుకుంది అప్రయత్నంగా. అసలు ఏం చెప్పాలని అనుకుంటూ పైన నిలబడిపోతే అబ్బాయిలు ముగ్గురు అభిని కంగ్రాచులేషన్స్లో ముంచేశారు. హాల్లో జరుగుతున్న హడావిడికి తమకేం అర్థం కాక చూస్తున్న పిల్లలిద్దరూ అది గమనించిన అవ్వి ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరికి బుగ్గల మీద ముద్దులు పెడుతూ చెబుదాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు అందరిలో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. రూమ్లో తమ పర్సనల్ స్పేస్ మధ్య చెప్పాలని అనుకున్న అవ్వి వాళ్ళిద్దరితో కలిపి జానకిని అందరి ముందు అలా కలిపి హక్ చేసుకునేసరికి సిగ్గుతో తలదించుకుంది జానకి. ఈశ్వరి కూడా జానకి నుదుటిన ముద్దు పెట్టి సంతోషంగా ఉండండమ్మా, ఇక నుంచన్నా మీకు ఏ కష్టాలు లేకుండా ఆరోగ్యమైన బిడ్డకి జన్మనిస్తే అంతే చాలు అని చెప్పడంతో నవ్వుతూ తలూపింది జానకి. ఉమా కూడా చెమ్మగిలిన కళ్ళతో జానకిని హక్ చేసుకుంటే ఇంకోవైపు నుంచి మేరీ చుట్టేసింది. కాసేపు అక్కడ మొత్తం హ్యాపీనెస్ ని తాండవించగా ఆడవాళ్ళు ముగ్గురు స్పెషల్స్ చేయడానికి కిచెన్లోకి వెళ్తే కుర్ర బ్యాచ్ మొత్తం హాల్లో సెటిల్ అయ్యారు. ఎవరో మిస్సింగ్ అయినట్లు కనిపించిన జానకి తల పైకెత్తి చూస్తే రైలింగ్ కానుకుని వాళ్ళనే చూస్తూ ఉంది జ్వాల. జానకి రా అన్నట్టుగా సైగ చేయడంతో తల అడ్డంగా ఊపింది జ్వాల. అయాన్, అందరు ఇక్కడే ఉన్నారు, ఒక మీ వైఫ్ తప్ప. నువ్వు పిలిస్తే వస్తుందేమో, పిలవరాదు అంటూ జానకి అంటే వద్దని కూడా నేను చెప్పలేదు కదా వదిన, రమ్మంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ అవుతుంది, అందరం సంతోషంగా ఉంటామని చెప్పు తనకి అని అయాన్ అనేసరికి విన్నావు కదా జ్వాల, రా నవ్వు కూడా అని అంటూ పిలవడంతో సైలెంట్గా వచ్చి అయాన్ పక్కనే కూర్చుంది. ఆఫీస్కి వెళ్తున్నప్పటి నుంచి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ మారింది. లాంగ్ లెంత్ ఇంకా 3 పీస్ వేయడంతో ఎంగా కనిపిస్తున్న నడుము మీద ఎవరూ చూడకుండా చేయి వేశాడు అయాన్. ఉలిక్కి పడిన జ్వాల అయాన్ వైపు చూస్తూ ఉంటే అతను మాత్రం ఏమీ తెలియనలాగా స్వీట్ బాక్స్లో జాంగ్రీ తీసుకొని తింటూ ఉన్నాడు. అప్పటికప్పుడు జానకి ఇష్టమైనవి కొన్ని ఇంకా స్వీట్స్లో పాయసం, గులాబ్ జామ్ చేసి ఆడవాళ్ళు డైనింగ్ టేబుల్ నింపేయడంతో మనస్ఫూర్తిగా తినేశారు అందరూ. కానీ యంగ్ బ్యాచ్ పార్టీ అడగడంతో ఈరోజు వెరైటీస్ని తిన్నాం కదా, రేపు ఇస్తానని చెప్పి అభి ఎస్కేప్ అయిపోయి తమ రూమ్లోకి వెళ్ళిపోయాడు భార్య పిల్లలతో సహా. రూమ్లోకి వచ్చి 2 చేతులు డోర్ దగ్గర పెట్టిన అయాన్ని, ఏంటి నీకు ఇంకా ఏ అదృష్టం లేదని ఫీల్ అవుతున్నావా, లేదంటే ఈసారి కూడా జానకిని ఎలా చంపేయాలా అని క్లాస్ గీసుకుంటున్నావా అని అంటూ ఉంటే అక్కడికి వస్తున్న జ్వాల కోపంగా అయాన్ వైపు చూస్తుంది. ఆ చూపుల్ని మన అయాన్ లెక్క చేయడు కాబట్టి పక్కకి వెళ్ళిపోతుంటే ఫాస్ట్గా లేచి అతని కాలర్ పట్టుకొని ముందుకు లాగి, ఎలా కనిపిస్తున్నాను, ఈ నెల రోజుల నుండి నేనేమైనా తప్పు చేశానా చెప్పు అంటూ సీరియస్గా అడగడంతో చేయలేదులే, చేస్తావేమో అని అడుగుతున్నా అంటూ అయాన్ అన్నాడు. నేను ఒక ఆడపిల్లని, అప్పట్లో మూర్ఖత్వంతో ఏవేవో చేశాను, కానీ ఇప్పుడు నాకు ఎలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇచ్చిన వర్క్ చేయడం తప్ప అంటూ తిరిగి ఆమె వెళ్ళిపోతుంటే జ్వాల చేయి పట్టుకొని మీదకి లాక్కొని, నాకు ఇచ్చిన వర్కే నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తున్నావు అని అడిగాడు. ఇదిగో చేస్తున్నావా, ఆఫీస్లో చేస్తున్నాను కదా, ఈరోజు కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి త్వరగా వచ్చేసాను, ఇప్పుడు నిద్ర మానుకోండి మరి చేసుకుంటున్నాను కదా అని అంటూ జ్వాల అంటే, ఒక ఆఫీస్లో ఎంప్లాయ్గా ఈ వర్క్ బాగానే ఉంది, మరి ఈ దేవుడు ఉన్నాడు చూడు, దేవుడు నిన్ను నాకు వైఫైగా ఇచ్చాడు కదా, మరి వైఫై డ్యూటీ చేసావా, అప్పుడప్పుడు తాగినప్పుడు చేసావా అని అనేసరికి ఫస్ట్ అర్థం కాకపోయిన తర్వాత అర్థమైన జ్వాల షాక్ అయి చూస్తూ ఉంటే సైలెంట్ అయిపోయింది. ఏంటి సైలెంట్ అయిపోయావు, చెప్పు, నువ్వు కరెక్ట్గా నీ వైఫ్ వర్క్ని చేస్తున్నావా అంటూ అడుగుతూ ఉంటే నాకు ఇంకా టైం కావాలిలే అని ఒక రకంగా చెప్పుకొని పక్కకు వెళ్ళిపోతున్న ఆమెను ఆపేస్తూ, టైం ఆల్రెడీ చాలానే తీసేసుకున్నావు జ్వాల, నేను నమ్ముతున్నాను నిన్ను, ఈ 1 మంత్గా నువ్వెవరూ చూపించిన దారిలో వెళ్ళి ఇలా అయ్యావు, లేదంటే నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అని చెప్పి అందుకే అడుగుతున్నాను, మనం కూడా హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేద్దామా, ఫస్ట్ నీ మీద కోపం ఉన్నది కానీ జరిగే వాటిని ఎవరూ మార్చలేరు కదా, ఉన్నది ఒకటే లైఫ్, ఎలాంటివి చేయకుండా సైలెంట్గా ఉన్నావంటే ఈ ఫ్యామిలీలో అందరితో పాటు నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. కాదు, మా తాతయ్య మాటలు వింటాను అంటే అది కాదు, ముందు నేను చంపేస్తా అని అయాన్ బుద్ధిగా వార్నింగ్ ఇచ్చేసరికి మౌనంగా మారిపోయింది జ్వాల. ఆమెను వెనుక నుండి
హక్ చేసుకుంటూ బెడ్ వరకు తీసుకువెళ్ళిన అయాన్, ఇక్కడ మాత్రం నీ యాక్టివ్ పార్ట్ చాలానే ఉంటుంది అని చెవిలో గుసగుసగా చెప్పేసరికి సిగ్గుపడింది జ్వాల. కానీ ఈరోజు నీకా ఛాన్స్ ఇవ్వనని చెప్పి లైట్ ఆఫ్ చేసి జ్వాల అని అల్లుకుపోయాడు అయాన్. బెడ్షీట్ మారుస్తూ ఉన్న జాహ్నవిని కదిలించాలంటే భయమేసిందని చెప్పాలి. కారణం ఆమె జానకి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఎలా రియాక్ట్ అయ్యిందో అని. అంటే చెడుగా కాదు, మళ్ళీ ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందేమో, తనకు లేరు కదా అన్నట్టు అని భయంగానే కాస్త టెన్షన్తో జాహ్నవిని పిలిచేసరికి ఎప్పట్లా ప్రసన్నంగానే చూసింది ఆమె. ఏంటి అజిత్, ఏమైనా కావాలంటనేసరికి తను బెడ్ మీద కూర్చొని జాహ్నవిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్న అజిత్, ఇప్పుడు జరిగిన దానికి నువ్వేమీ ఫీల్ అవ్వగని చెప్తూ ఉంటే నేనెందుకు ఫీల్ అవుతాను? నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆదిత్య వాళ్ళ కొడుగ్గా అనిపించట్లేదు. నీకో విషయం తెలుసా? వాడు నా దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు. జానకి కనపడకపోయినా పట్టించుకోవట్లేదు, కానీ నేను ఒక క్షణం కనపడకపోతే పిన్ని అంటూ వెనకాలే వచ్చేస్తున్నాడు. నేను వాడి మీద చూపించే ప్రేమ, వాడు నా మీద చూపించే అటెన్షన్ చాలు మనకి. పిల్లలు లేకపోతే ఏంటి? ఆల్రెడీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకరు రాబోతున్నారు కదా. రేపు మానసికి పుడతారు, జ్వాలకి పుడతారు. వీళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళల్లో మన పిల్లల్ని చూసుకోలేమా అంటున్న జాహ్నవి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా చూసిన అజిత్ జాహ్నవి మూతి మీద ముద్దు పెట్టుకొని, చాలా నచ్చేస్తున్నావురా నువ్వు అని చెప్పాడు. రూమ్లోకి వచ్చిన అభి జానకి కోసం పిల్లోస్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆమె నడుముకి ఇబ్బంది కలగకుండా ఆద్య వాటిని పీకేస్తూ అదొక ఆటలాగా ఫీల్ అవుతూ పదే పదే అదే పని చేస్తూ ఉంది. బంగారం, ఇవి మమ్మీ కోసం నాన్న అంటూ అభి అంటూ ఉంటే, నో డాడీ ఆడుకుందాం అంటూ అభి అడ్జస్ట్ చేస్తున్న పిల్లోని తీసేస్తూనే ఉంది. ఫ్రెష్ అయి నైట్లో బయటకు వచ్చిన జానకి వాళ్ళిద్దరినీ చూస్తూ, రామ్, నాకు ఇంకా 2nd మంత్లోనే కదా ఉంది, ఇప్పుడే ఈ సపోర్ట్ ఇవన్నీ ఏం అవసరం లేదు, నేను మామూలుగా ఉండగలనంటూ జానకి చెప్తూ ఉంటే, నీకేం తెలియదు, గమ్మున ఉండని చెప్పా. డాక్టర్ నాకు ఎలా చూసుకోవాలో మొత్తం చెప్పారు, నేను దాన్ని బట్టే ఫాలో అవుతున్నాను అంటూ చెప్తున్న అభి పిచ్చికి నవ్వుకుంటూ వెళ్ళి బొట్టు పెట్టుకొని కొంచెం లూజ్గా జడాలనుకున్నాక గ్లాసులో ఉన్న పాలు తీసి ఆదిత్య ఇంకా ఆజ్యకి తాగించింది. జానకి ఆజ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నామని ఆపేస్తూ, ఓయ్ ఏం చేస్తున్నావని అభి అడిగితే అతని వైపు చిరుకోపంగా చూస్తూ, నా పిల్లలు నేను మీద కూర్చోబెట్టుకోకూడదా? మరీ అతి చేస్తున్నావు అభి, ఏమీ అవ్వదులే, నువ్వు టెన్షన్ పడకని చెప్పి ఆర్జని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు తాగించింది. ఆదిత్య అబ్బాయి అయినందువల్ల, లేకపోతే తనకి ఇన్సల్ట్ వచ్చిన మెచ్యూరిటీ వలన ఇలాంటి చేష్టలు ఏవి అతనికి అలవాట్లేదు. పక్కన పెడితే ఒక్కడే తినేస్తాడు, కావాలంటే అడుగుతాడు, అల్లరి చేయడు, చూసిన దాన్ని అబ్జర్వ్ చేస్తాడు, డౌట్ ఉంటే ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుంటాడు. సో చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అతనికి వచ్చేసాయని చెప్పొచ్చు. సగం పాలు తాగాక తన చిట్టి బుర్రకు వచ్చిన డౌట్తో, డాడీ ఇందాక నువ్వు ఎందుకు అందరికి స్వీట్స్ ఇచ్చావు, నాకేవి అంటూ ఆద్య అడిగేసరికి, నువ్వు ఫస్ట్ పాలు తాగవే అని గ్లాస్ మొత్తం ఖాళీ చేసే బాధ్యతని కంప్లీట్ చేయించాక, ఇప్పుడు చెప్పు అన్నట్లు అవి వైపు చూసింది జానకి. అదా, ఇలా రా బంగారు, నీకు విషయం చెప్తానంటూ చెరకు తొడ మీద ఇద్దరిని కూర్చోపెట్టుకొని నీకు ఒక సర్ప్రైజ్ అన్నాడు అభి. ఏంటన్నట్లు ఆద్య చూస్తూ ఉంటే, నువ్వు అక్క నువ్వు అన్నయ్య అయిపోతున్నారని చెప్తే ఆదిత్య ఫేస్లో ఒక పర్క్ కనబడితే సైలెంట్ అయిపోతే ఆద్య మాత్రం చప్పట్లు కొట్టి ఎగురుతూ, ఎవరు డాడీ, ఎక్కడున్నారని అభిని సతాయించడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు అమ్మ బొజ్జలో ఒక చిన్న బేబీ ఉంది, వాళ్ళు బయటకు వచ్చాక మీరిద్దరూ అక్క అన్నయ్య అవుతారు కదా మళ్ళీ అని అభి చెప్తూ ఉంటే డౌట్ వచ్చిన ఆద్య పాప బాబా అని అడిగింది అభిని. దానికి అభి జానకి వైపు చూస్తే ఆమె నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదన్నట్లు తల ఊపడంతో పాప అని చెప్పిన అభి మాటలే కోపం వచ్చిందేమో సీరియస్గా చూస్తూ, డాడీ నో పాప, బాబు, నాకు తమ్ముడు కావాలని అంది. దాని చిట్టిబుర్రలో ఉన్న సుమంగలి జీన్స్ నుండి వచ్చిన సైకిక్తో ఎక్కడ ఇంకో పాప వస్తే తనందరికీ ప్రిన్సెస్ కాకుండా పోతుందో అని తన బుర్రలో అప్పుడే మెదిలేసరికి బాబు అనేసింది. సరే సరే, ఎవరైతే ఏంటి, నువ్వు అక్కవే అవుతావు కదా, వాళ్ళని బాగా చూసుకోవాలంటూ అభి ఏదో చెప్తూ ఉంటే, తమ్ముడు ఎప్పుడు వస్తాడని ఈసారి ఆదిత్య అడిగాడు. దానికి జానకిని ఆదిత్యని ఒళ్ళోకి తీసుకొని, ఇంకా 8 months టైం ఉంది, అప్పుడు తమ్ముడు వస్తాడని చెప్పి ఆదిత్యను ముద్దు పెట్టుకుంది జానకి. ఆద్య బుగ్గ మీద వేలు వేసుకొని ఆలోచిస్తున్నట్లు పోజ్ పెట్టి, డాడీ అమ్మ బొచ్చులోకి తమ్ముడు ఎలా వెళ్ళాడు అని అడిగేసరికి అభి జానకి ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటే, చెప్పు డాడీ అంటూ అభి గడ్డం పీకుతూనే ఉంది ఆద్య. ఎలా అంటే స్వామి ఇచ్చాడని చెప్పి అప్పటికి కవర్ చేసి, చాలా లేట్ అయిపోయింది బంగారం, పడుకో ఇంకా అంటూ ఆదిత్యకి తన గుండెల మీద పడుకోబెట్టుకుని జోగొట్టాడు అభి. ఇటు జానకి కూడా ఆదిత్య నిద్రపుచ్చేసరికి ఇంకో అరగంట పడితే పడుకోబోతున్న ఆమెను ఒక్క నిమిషమని ఆపేసి తన మీదున్న ఆర్చిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టాక వాళ్ళిద్దరిని ఒక సైడ్కి జరిపి ఇంకో పక్కకి దొరలకుండా పిల్లోస్తో వాల్ కట్టి, ఒకవేళ అది దాటుకుని పడినా కూడా అటు కింద బెడ్ అంటూ వేసి మరి జానకి పక్కన తను పడుకున్నాడు. రామ్, ఎందుకు పిల్లలు అటువైపు జరిపేసావు, కింద పడతారేమో అంటూ జానకి అంటే, పడకూడదని ఆ జాగ్రత్తలు చేశాను అంటే
పడినా ఏం కాదులే, ఇద్దరు చిన్నపిల్లలు కదా, నిద్రలో కాలు వేస్తారు, నీ పొట్టకు తగులుతుందేమో అని అటువైపు పడుకోబెట్టానంటూ అభి చెప్తూ ఉంటే అతని ప్రేమకి మురుస్తూ అభి నుదుటి మీద ముద్దు పెట్టుకున్న జానకి తనకి గుర్తులేని గతంలోకి వెళ్తూ, వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు కూడా నన్ను ఇలాగే చూసుకున్నావా అని అడిగింది జానకి. ఏం చెప్తాడు, ఏమని చెప్తాడు? ప్రెగ్నెంట్గా ఉన్నదాన్ని నడి రోడ్డు మీద వదిలేశానని చెప్పుకోగలడా? అవన్నీ గుర్తొచ్చేసరికి అభి కంట్లో గిర్రున నీళ్లు తిరిగితే, ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు నేనేమన్నాను అంటూ జానకి కంగారుగా లేవబోతుంటే ఆపేసి ఆమెను హృదయానికి హత్తుకున్న అభి, మన ఫాస్ట్ గురించి ఏం అడగొద్దురా అని జానకి నుదుటి మీద ముద్దు పెట్టుకొని జాగ్రత్తగా ఆమెను జోకొడుతూ ఉంటే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది జానకి. జానకి అడిగిన ప్రశ్నకి అభికి ఇంకా నిద్ర రాకపోవడంతో ఆమె కూడా డిస్టర్బ్ కాకుండా మెల్లిగా తను లేచి పిల్లలకి ఆమెకి కలిపి బ్లాంకెట్ కప్పేసి వాళ్ళనే చూసుకుంటూ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు అభి. అతనికి అప్పట్లో జానకి పరిస్థితి తలుచుకుంటే ఇప్పుడు బాధ ఆగడం లేదు. ఎంతసేపు వాళ్ళని అలా చూశాడో తెలియదు కానీ అలాగే సోఫాలో వెనక్కి తలవాల్చి నిద్రపోయాడు అభి కూడా. నెక్స్ట్ డే జాహ్నవి పరిస్థితి ఏంటంటే అజిత్కి కాల్ చేసి లీవ్ అడగాల్సిన పని పడింది జ్వాలకి. హాల్లోనే ఉన్న అజిత్ ఆమె కాల్ లిఫ్ట్ చేస్తూ, ఏంటి కాల్ చేస్తుంది జ్వాల అని అనుకుంటూ లిఫ్ట్ చేసి, చెప్పు జ్వాల అని అన్నాడు అజిత్. అజిత్ ఏమనుకోకు, నేను ఈ రోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానంటూ జ్వాల అంటూ ఉంటే అమ్మాయికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో అనుకున్న అజిత్, ఓకే నువ్వు హెల్దీగా ఉంటే వర్క్ ఏమీ చేయనవసరం లేదు, అలా రెస్ట్ తీసుకో కాసేపు అని చెప్పి కాల్ కట్ చేశాడు. అభి, కశ్యప్, అజిత్ ముగ్గురు టిఫిన్ చేస్తూ అయాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తను ఇంకా బెడ్ మీద ఉన్నా కూడా హాస్పిటల్ వెళ్ళడానికి రెడీ అయి విజిల్ వేసుకుంటూ మరి పెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ రెడీ అవుతున్న అయాన్ని చూసి తన బాడీ షెడ్డుకుపోయిందన్న ఉక్రోషంతో బెడ్ పక్కన ఉండి అందేవన్నీ అతని మీదకి విసిరేస్తూ ఉంది జ్వాల. వాటిని ఒడుపుగా క్యాచ్ పట్టుకుంటూ గెట్ వెల్ సూన్ మిస్ జ్వాల అని చెప్పి కన్ను కొట్టి ఆయింట్మెంట్ టాబ్లెట్స్ జ్వాలకి ముఖం మీదకి విసిరేసి అదే విజిల్ మెయింటైన్ చేస్తూ కిందకొచ్చాడు అయాన్. అతని విజిల్కి ఎరిపెక్కిన కళ్ళకి జ్వాల లీవ్కి కారణం అయాన్ అని తెలుస్తూ ఉంటే అజిత్ తమ్ముడి లైఫ్ హ్యాపీ అయ్యిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయి టిఫిన్ చేద్దురా అయాన్ అని పిలిచాడు. దానికోసమే వస్తున్నాను అన్నాయి అని అంటూ వచ్చి అందరి మధ్యలో కూర్చున్నాక, ఈరోజు సాయంత్రం మీకు ఏమైనా వర్క్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి, ఎందుకంటే మన ఇంట్లోకి ఇంకో చిన్న బేబీ రాబోతున్నాడు కాబట్టి అందరం కలిసి సరదాగా టెర్రస్ మీద పార్టీ చేసుకుందామని చెప్పాడు అయాన్ బాబు. దానికి ఎవరికీ అబ్జెక్షన్ లేదు కాబట్టి తలలు నిలువుగా ఊపుతూ ఉంటే, బట్ అభి యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ అనేసరికి తినేవాడు ఏంటన్నట్లు చూస్తే, నాకు నీ లవ్ స్టోరీ సగమే తెలిసింది, మిగతా సగం నీ నోటితో వినాలనుంది అన్నయ్య అని అంటూ చెప్పేసరికి అతని వైపు నొక్కి చూద్దాంలే అని అంటూ చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు అభి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంతకుముందు ఆపేసిన ఫ్లాష్ బ్యాక్ అంటే అభి లవ్ చేయడం వరకే, దాని తర్వాత వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది, ఏం జరిగిందో అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఓకేనా? ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. కథ కొనసాగుతుంది. మరి మొత్తానికి జ్వాల కూడా మారిపోయింది. అయాన్ జ్వాలలు కూడా తమ రొమాంటిక్ లైఫ్ని స్టార్ట్ చేశారు. మరి ఇలా ఉన్న వీళ్ళ జీవితంలో మళ్ళీ అనుకునే ఉపద్రవం ఏదైనా రాబోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, పక్కనే ఉన్న హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.